ఉన్న స్థలాన్ని బ్యాంక్లో పెట్టేసారి లోన్ తీసుకున్నాను. ఇంకా 1 నెల టైం ఇస్తే చాలు సార్. అది లేకుండా జరగదు కదా. ఏం లేదు. సరే అండి. సరే, ఏం లేదు. విషయం ఏంటి? ఏం లేదంటున్నాను కదా. ఏ, నా దగ్గర అబద్ధం చెప్పకు. జీజీతో గొడవ? లేదు, అలాంటిదేం లేదు. మన విషయం ఎవరికైనా తెలిసిందా? హే, లేదు లేదు. ఈ రెండో కాకపోతే డబ్బే సమస్య అనుకుంటా. నేను జ్యోతిష్ ఒక ప్లాన్ వేశాం. మ్మ్, మా అన్నయ్య 4 ఏళ్ల తర్వాత గల్ఫ్ నుంచి వచ్చారు. మ్మ్. అప్పుడు కొన్ని నగలు తీసుకొద్దామని ప్లాను. ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటకు వచ్చేసాం, కానీ ఒక స్క్వాడ్ పట్టుకున్నారు. ఎందుకు నువ్వు అనవసరమైన పనులు చేస్తున్నావు? నేను ఇజ్రాయెల్ వెళ్ళడానికి డబ్బు కావాలి, అందుకే ఇలాంటివన్నీ చేశాను. ఎంతోమందిని అడిగి చూశాను. 4-5 లక్షలు ఇవ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. సరిగ్గా చెప్పు, 4 5? 4 లక్షల రూపాయలు నా ఫైన్. ఇంకా లంచం అది ఇది అంటూ 1 లక్ష అవుతుంది. మ్మ్. ఇంత డబ్బు నేను ఎక్కడి నుంచి తెస్తానో తెలియట్లేదు. ఛీ, బ్రతుకు తెరువుకే ఇదంతా చేశాను. హే, ఇప్పటికి ఇదంతా మర్చిపోయి ఆయన్ని వెళ్ళి చూసుకో. మనం ఏమన్నా చేద్దాం. వెళ్ళు. మ్. ఇదిగో, నీ సమస్య ఇప్పుడు తీరిందా? హా, కానీ ఈ డబ్బుని హే, సాలరీ అడ్వాన్స్గా ఉంచుకో. బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇస్తే చాలు. ఏయ్ సరేనా? ఏ, అసలు ఏం చేస్తున్నావు? సారీ, సంతోషంలో అలా చేశాను. ఏ, సంతోషం అంతా తర్వాత. ఏమైంది అంకుల్? నేను సిరప్ తీసుకొస్తాను. తాగండి. ఛే!
అంకుల్ 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 లేవండి. గుడ్ మార్నింగ్. ఏం కాదు ఏం కాదు. అంకుల్ అంకుల్ హెల్డ్ అంకుల్. ఇటు ఇటు చూడండి. అంకుల్ మనం రెడీ అవుదామా? నేను వెళ్ళి బ్రష్ తీసుకొస్తాను. పైకి లేపుతున్నాను అంకుల్. ఏమైంది అంకుల్? ఇకపై అలా జరగదు అంకుల్. అంకుల్ అంకుల్ ఇకపై ఎప్పుడు అలా జరగదు అంకుల్. ఐ ప్రామిస్ యూ. అంకుల్ క్షమించండి, అది మర్చిపోండి అంకుల్. అంకుల్ ఒట్టుగా ఇకపై అలా జరగదు అంకుల్. నా మాట నమ్మండి అంకుల్. నన్ను క్షమించండి అంకుల్. దాన్ని దయచేసి మర్చిపోండి. ఇప్పుడు ఓకే కదా అంకుల్? ఓకే కదా? ఓకే కదా? మన స్నానం చేద్దామా? స్నానం చేసి ఫ్రెష్ అయ్యి తిందాం. తీసుకొస్తాను. హాయ్. ఇవాళ ఎంత అందంగా ఉన్నావు. సార్ని కలవటానికి వచ్చాను. రండి. అక్క ఒకటి. అయితే ఒక టీ తాగి సార్ని కలవచ్చు, అంతేగా? రండి కూర్చోండి. ఈయనే బెల్తోసన్. ఈయనే అడ్వకేట్ రోనీ. మన లీగల్ విషయాలన్నింటినీ చూసుకుంటున్నారు. సార్ మీరు చాలా హ్యాపీగానే ఉన్నారు కదా? చూసుకోవడానికి ఎంతమంది ఉన్నారు? ఎందుకు బాధపడుతున్నారు? ఊరికే పడుకుంటే సరిపోతుంది. ఏమైంది సార్? అర్థమైంది, వీళ్ళు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు కదా? అతను ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదే. అది ఇప్పుడు మిమ్మల్ని చూసారు కదా, పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చుంటాయి, అంతే కదా? అదంతా మీరు చెప్పినట్టే నేను రెడీ చేశాను సార్. అంతా సెలూన్కి వచ్చి జరుగుతుంది. అయ్యో ఏమైంది అంకుల్? అయినా కూడా మీరు బాగానే ఉన్నారు. ఇక మొదట మీరు త్వరలోనే లేచి నడుస్తారు. కావాలంటే చూడండి. అలాగైతే నేను బయలుదేరనా? అప్పుడప్పుడు వస్తాను. అయితే సరే. నీళ్ళెక్కడా? ఇక్కడే పక్కనే సార్. పక్కనంటే? ఊటీలోనే. ఊటీ. సెలీనా కాస్త వస్తారా? అదే అమెరికాలో వాళ్ళకి తెలుసు అనుకొని మీరు ఏమీ బాధపడకండి. జాన్ సార్ అక్కడి నుంచి ఏం చెప్పినా కూడా నేను తలుచుకుంటే కూల్గా హ్యాండిల్ చేయగలను. మేడం నాతో ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకోగలను. అన్ని విషయాలకి మీ తోడే ఉన్నాను కదా సార్. అలాగా? అయితే ఇంకొక విషయం కూడా చెప్పనా? సార్ విల్లులో మేడంకి ప్రాబ్లం వచ్చేలాగా ఒక విషయం ఉంది. అది క్లియర్ చేసేదాన్ని బట్టి మీరు ఏమనుకుంటారు? ఓ,
అలా చేశారంటే చాలా మంచిది. అవును, మనం దానికి కాస్త డిస్కస్ చేయాలి. నాకు 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి. మేడంకి టైం ఉన్నప్పుడు అక్కడికి వచ్చి వెళ్ళండి. నేను పిలుస్తాను. ఓకే, చాలు.